హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే అవర్ వీకెండ్ వ్లాగ్. అలాగే పుష్ప 2 మూవీకి వెళ్ళామన్నమాట. ఆ వ్లాగ్లో మేము ఎక్కడికి వెళ్ళి మూవీ చూసాము, ఎంత కష్టపడ్డాం ఏంటనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం. మేమైతే ప్రజెంట్ ఆఫ్టర్నూన్ 2 o'clock అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. లంచ్ అది ఫినిష్ చేసుకొని పాండిచ్చేరి స్టేట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము ఉండేదైతే తమిళనాడు స్టేట్ అనమాట. తమిళనాడు స్టేట్ నుంచి పాండిచ్చేరి స్టేట్కి వెళ్తున్నాం మూవీ చూడడానికి. ఎందుకంటే ఓన్లీ మూవీ కోసమే కాదండి, వీ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్. బట్ ఆ ప్లాన్స్ కూడా కొన్ని క్యాన్సిల్ అయ్యి ఎందుకు ఏంటనేది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. మేమున్న దగ్గర ఏరియాస్లో ఓన్లీ మాకు 2-3 ప్లేసెస్ మాత్రమే తెలుగు మూవీస్ ఆడతారని చెప్పారనమాట. సో ఆ 2-3 ప్లేసెస్ చూస్తే కూడా పాన్ ఇండియా మూవీ అవ్వడం వల్ల అన్నీ తమిళ్లోనే వదిలారు, కానీ ఎక్కడ కూడా తెలుగులో వదలలేదనమాట. దట్స్ ఓకే. బుక్ మై షోలో ఓపెన్ చేసాం, పేటిఎం, ఇలా చాలా యాప్స్ ఓపెన్ చేశాక మాకు ఫైనలీ తెలిసింది ఏంటంటే కారేకల్ అనే ఏరియాలో తెలుగు మూవీస్ ఆడతాయని తెలిసిందనమాట. అయితే ఏంటంటే ఈ కారేకల్ అనేది పాండిచ్చేరి స్టేట్లో ఉందనమాట. సో మాకు వేరే ఆప్షన్ లేక తమిళనాడు స్టేట్ నుంచి పాండిచ్చేరి స్టేట్కి వెళ్ళాం. ఫైనలీ పాండిచ్చేరికి అయితే వచ్చేసాం. పాండిచ్చేరి స్టేట్ ఇదేనండి కారేకల్. చూసారు కదా, మనకి పాండిచ్చేరి వైబ్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి అనమాట. ఈ పాండిచ్చేరి స్టేట్లో ఏంటంటే ఇది వరకు ఫ్రాన్స్ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో ఆ వైబ్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ కారేకల్లో వచ్చి డానిష్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, రెండు రిలీజియన్స్, రెండు కంట్రీ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళని అక్కడ ఉండేవాళ్ళు మాకైతే చెప్పారనమాట. మేమైతే మా దగ్గర ఉన్న హోటల్స్ ఏవేవి ఉన్నాయి, మూవీ థియేటర్కి దగ్గరలో ఏమేమి ఉన్నాయని రీసెర్చ్ చేసాం. మాకు దొరికింది ఏంటంటే ఈ లీ అరుల్ పార్క్ అనమాట. ఈ లీ అరుల్ పార్క్ రివ్యూ కూడా చెప్పేస్తాను. హోటల్ అయితే ఇదండి. ఓవరాల్గా వ్యూ అయితే ఇలా ఉంటుంది. మీకు ఇవి ఏంటంటే చాలా బడ్జెట్లో ఉంటాయి, అలాగే మిడ్ ఆఫ్ ద టౌన్లో ఉంటుంది కాబట్టి అన్ని యాక్సెస్ ఈజీగా దొరుకుతుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో మా హోటల్ అయితే చాలా పెద్దది, నాకు చాలా చాలా బాగా నచ్చింది అంబియన్స్ వైజ్గా. అలాగే ఈ హోటల్లో ఉన్న రూమ్ కూడా ఒక క్యూట్ రూమ్ టూర్లా చేసేసాను. సో మన ఫ్లోర్ అయితే సెకండ్ ఫ్లోర్లో రూమ్ అయితే దొరికిందనమాట. యాక్చువల్లీ కారేకల్లంలో చాలా హోటల్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, డోంట్ వరీ అబౌట్ దట్. బట్ వీకెండ్స్లో కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, ముందుగానే చెప్పేస్తున్నాం. ఇది వచ్చి మా క్యూట్ రూమ్ అనమాట. రూమ్ అయితే చాలా సింపుల్గా ఉంది, చాలా చాలా బాగుంది కూడా. అండర్ బడ్జెట్లో అండి హోటల్ అయితే. మరీ ఓవర్ హైప్ కాదు, ఓవర్ అండర్ రేటెడ్ అయితే కాదు. ఓకే, మనకి 1 డే స్టేకి వర్త్ అనమాట. మా రూమ్ నుంచి బయట వ్యూ అయితే ఇదనమాట. బయట ఏం కనిపించట్లేదు, జస్ట్ ఒక అవుట్ సైడ్ హోటల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. దట్స్ ఓకే. ఈ కారేకల్లో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. బీచ్ యాక్సెస్ నుంచి బీచ్ రిసార్ట్స్, ఇలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే కారేకల్లో ఫేమస్ థింగ్ ఏంటంటే కారేకల్ బీచ్ అనమాట. సో కారేకల్లో వస్తే మీకు బీచ్ యాక్సెస్లో ఉన్న హోటల్స్ కావాలన్నా కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. మేమైతే మిడ్ టౌన్లో తీసుకున్నాం, ఎందుకంటే మాకు థియేటర్ యాక్సెస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మూవీ అయ్యే టైంకి మిడ్ నైట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి మేమేం చేసామంటే థియేటర్కి దగ్గరలో ఉన్న హోటల్స్ మాత్రమే చూస్ చేసుకున్నాం. సో దాంట్లో మేము ఫిల్టర్ చేసి డిసైడ్ చేసిన హోటల్ అయితే ఇదనమాట. దీనికి ఫుల్గా రెస్టారెంట్ యాక్సెస్ కూడా ఉందన్నమాట. సో మేమైతే హ్యాపీగా ఆరామ్గా తెలుగు న్యూస్ పెట్టుకొని ఒక కాఫీ అయితే ఆర్డర్ చేసినాం. మంచిగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్తూ ఉన్నామంట. మేము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి 4 అలా అయిందనమాట. సో మంచిగా ఆకలేస్తుంది, వేడివేడిగా టీ తాగామన్నమాట. సో మాకు మూవీకి వెళ్ళడానికి ఇంకా టైం ఉందన్నమాట. మామూలుగా మూవీ షో టైం వచ్చి 6:15 అనమాట. సో స్నాక్స్ కూడా ఆర్డర్ చేసేసుకున్నాం, ఎందుకంటే హ్యాపీగా రెస్టారెంట్ మనకి యాక్సెస్ ఉంది కాబట్టి వాళ్ళే రూమ్కి తెచ్చిస్తారనమాట. సో మంచిగా వెజ్ నగ్గెట్స్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకున్నాం. లైట్గా తిందాం, ఎందుకంటే థియేటర్కి వెళ్తాం కదా, అటు నుంచి రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం. సో అందుకే లైట్గా ఈ 2 అయితే ఆర్డర్ చేసేసుకున్నాం. ఓకే అండి, నాట్ మచ్ టేస్ట్ అని చెప్పచ్చు, బట్ ఓకే. ఎందుకంటే కాస్ట్ అయితే టూ మచ్ ఉంది. ఎందుకంటే మనకి రూమ్ యాక్సెస్ ఉండడం వల్ల ఏంటంటే 10 రూపీస్ది 20 రూపీస్, 20 రూపీస్ది 40 రూపీస్ అలా చార్జ్ చేశారనమాట. టూ మచ్ కాస్ట్ అనిపించింది. బట్ ఏం చేద్దాం, వేరే ఆప్షన్ లేక కాంప్రమైజ్ అయ్యాం. అప్పటికి ఫుల్గా డ్రైవ్ చేసి మా ఆయన బాగా అలసిపోయినాడు. మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళే ఓపిక లేక ఒక 2 అవర్సే కదా మనకి మూవీకి వెళ్ళడానికి టైం ఉందని చెప్పి మేము రూమ్కే ఆర్డర్ చేసుకొని ఆరామ్గా తినేసి రెస్ట్ తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మేమైతే మూవీకి అయితే వచ్చేసామన్నమాట. ఐ థింక్ ఇది ఎల్ఏ సినిమాస్ అని కారేకల్లో ఉంటుంది. థియేటర్ నేమ్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి, ఎల్ఏ సినిమాస్ అనుకుంటా. మీరు నియర్ అరుల్ పార్క్ అని కానీ సెర్చ్ చేస్తే మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే ఎవరైనా మాలాగే వేరే వేరే స్టేట్స్లో ఉన్నప్పుడు మేబీ కారేకల్లో ఉండి తెలియని వాళ్ళ కోసం, మేబీ
వాళ్ళ కోసం యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను అనమాట. మేమైతే థియేటర్కి వచ్చేసాం. థియేటర్కి రాగానే చూసారు కదా, అందరూ మన తెలుగు వాళ్ళే అనమాట. ఎందుకంటే ఈవినింగ్ 6:00 షో మాత్రమే తెలుగు వాళ్ళకనమాట. ఎందుకంటే ఇక్కడ 3 లాంగ్వేజెస్ కూడా ప్లే చేస్తారు. మార్నింగ్ హిందీ, ఆఫ్టర్నూన్ తమిళ్, ఈవినింగ్ తెలుగు అలా అనమాట. సో థియేటర్ అయితే మంచిగా ముస్తాబయిందనమాట. ఎందుకంటే న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ వైబ్స్ అనమాట. ఎంత బాగుందంటే అంత బాగా డెకరేట్ చేసినారండి. ఈ టైంలో మనం బయట తిరగడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మేరీ క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ వైబ్స్ ప్రతి ఒక్క దగ్గర బాగా ఎలాబరేట్ చేసుంటారనమాట. నాకు అది బాగా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఈ వైబ్స్ అన్నీ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. థియేటర్ అయితే ఇదండి ఓవరాల్గా. సో థియేటర్ అయితే మూవీ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నా. నాకైతే మూవీ అయితే చాలా నచ్చింది. మనకి ఇంటర్వెల్ రాగానే ఒక పాప్కార్న్ అలాగే ఒక పఫ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. అంతకంటే వేరే ఆప్షన్స్ అక్కడ ఏమీ లేవన్నమాట. నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే లేవు, చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. సరే అని మంచిగా పఫ్ తీసుకొని మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటున్నాం అనమాట. మూవీ రివ్యూకి వస్తే చాలా చాలా బాగుందండి. ఆల్రెడీ మీలో చాలామంది చూసే ఉంటారు. మేము చూసిందంటే లిటరలీ 3rd డే 4th డే అనమాట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్, వర్త్ ఫర్ ద మనీ అనమాట. మేము అంత దూరం వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడడానికి చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే ఈ మూవీస్ ఏంటంటే ఓటీటీలో వాటిలో చూస్తే అంత ఎంజాయ్ చేయలేము. థియేటర్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ చేయాల్సిందే ఈ మూవీకి. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. మూవీ అయితే వచ్చింది. బయటకైతే వచ్చేటప్పటికి ఏమీ హోటల్స్ అయితే లేవండి. మేము చాలా సేపు వెతికామన్నమాట. మళ్ళీ అటు తిరుగు ఇటు తిరిగి మళ్ళీ మా హోటల్కే వచ్చేసాం. ఎందుకంటే మేము మళ్ళీ లోపలికి వెళ్తే అక్కడ ఆప్షన్స్ దొరుకుతాయని నాకైతే ఎలాంటి హోప్స్ లేవన్నమాట. సరే అని నైట్ అయింది కదా అని ఒక రైడ్ అలా వేసేసి మేమైతే మళ్ళీ మా హోటల్కి వచ్చేసాం. హోటల్కి వచ్చాక మాకు ఇక్కడ పక్కనే రెస్టారెంట్ యాక్సెస్ ఉందన్నాం కదా, సో వాళ్ళనే అడిగామన్నమాట. సో వాళ్ళు మంచిగా హోటల్లో ఫుడ్ ఉందని చెప్పారు. సో మంచిగా ఆరాంగా వచ్చి దోశ అయితే ఆర్డర్ చేసేసుకున్నాం. ఎందుకంటే ఆ టైంలో అంతకంటే వేరే ఆప్షన్ అయితే మాకు దొరకలేదు. ఎందుకంటే మనకి మూవీ 4 hours 3.5 hours అయిందనమాట. మేము అక్కడి నుంచి మళ్ళీ బయటకు వెళ్ళి ఇలా ఊరంతా తిరిగి వచ్చేటప్పటికి ఆ టైం అయిందనమాట. సో అందుకే వేరే ఆప్షన్ లేక ఉన్న దోశ తినేసి అడ్జస్ట్ అయిపోయామన్నమాట. మంచిగా కుల్ఫీ కూడా ఆర్డర్ చేసుకున్నాం. వేడివేడిగా కూల్గా కుల్ఫీ కూడా ఆర్డర్ చెప్పుకున్నాం. కుల్ఫీ అయితే బాగుంది, మరీ అప్ టు ద హైప్ అయితే లేదు, బట్ ఓకే. ఆ టైంలో కొంచెం స్వీట్ తినాలనిపించి అది ఆర్డర్ చేసుకున్నాం. బట్ ఏం చేస్తాం, వేరే ఆప్షన్ లేనప్పుడు ఏది దొరికితే అదే అనమాట. అండ్ నైట్ అయితే అయిపోయింది. మంచిగా ఆరాంగా పడుకునేసాం. నెక్స్ట్ డే ఇది సండే మార్నింగ్ అయితే లేచేసాం. అరౌండ్ 7 అలా లేసామన్నమాట. ఎందుకంటే మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫ్రెష్ అప్ అయిపోయి మనము బీచ్కి వెళ్దాం అని అనుకున్నాం. బట్ కొంచెం లేట్ అయిపోయింది. బికాజ్ ఆఫ్ ఏంటంటే మంచిగా టీ చెప్పుకొని టీ తాగేసి ఫ్రెష్ అయ్యి వెళ్దాం అనుకున్నాం. బట్ టీ చాలా లేట్ చేసేసారు. సరే అని నేను టైం వేస్ట్ చేయడం ఎందుకని మంచిగా షీట్ మాస్క్ వేసుకొని టీ తాగుతూ మాకు రూమ్లోంచి కనిపోయిన సన్ రైజ్ని చూస్తూ ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ సన్ రైజ్ అయితే బీచ్కి వెళ్ళి చూద్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. మేమైతే అటు తిరిగి స్టార్ట్ అయ్యేప్పటికి 8:25 అయిపోయింది అన్నమాట. మేము ఇప్పుడైతే కారైకల్ బీచ్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మార్నింగ్ వ్యూ సన్ రైజ్ చాలా బాగుంటుందని అన్నారు, బట్ చూడడానికి మాకైతే కుదరలేదు. ఎందుకంటే నైట్ పడుకునేటప్పటికి 1 అలా అయిపోయింది. మార్నింగ్ లేచి మేము రెడీ అయ్యేటప్పటికి 8:25 అయిపోయింది. బట్ దట్స్ ఓకే. కారైకల్లో వచ్చాం, కారైకల్ బీచ్ చూడకపోతే ఎలా అని చెప్పి కారైకల్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. కారైకల్లో చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే కారైకల్ బీచ్ అనమాట. కారైకల్ ఏంటంటే మనకి మిడిల్ అనమాట. మనకు చుట్టుపక్కల చాలా ప్లేసెస్ని కవర్ చేయొచ్చు. లైక్ వేలాంగిని చర్చ్ అని, నాగూర్ దర్గా అని, ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ మేము అవన్నీ చూడడానికి మాకు సమ్ రీజన్స్ వల్ల కుదరలేదు. మేము అందుకే రిటర్న్ బ్యాక్ వచ్చేసాం. యాక్చువల్లీ ప్లాన్ అయితే ఉండింది, బట్ అక్కడికి వెళ్ళాక క్యాన్సిల్ అయిపోయిందనమాట. మీలో ఎవరైనా వేలాంగిని, నాగూర్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే హ్యాపీగా కారైకల్కి వచ్చి స్టే చేసి అక్కడి నుంచి ట్రావెల్ చేయొచ్చు అనమాట. యాక్సెసిబుల్గా ఉంటుంది. మీకు మిడిల్ ఆఫ్ ద టౌన్లో మీకు ఎటు సైడ్ పోయినా అటు సైడ్ టూరిస్ట్ ప్లేసెస్ అనేటివి చాలా బాగుంటాయి. సో కారైకల్కి వస్తే కారైకల్ బీచ్ చూడడం అస్సలు మర్చిపోకండి. అలాగే కారైకల్లో డానిష్ వాళ్ళు ఇంతకుముందు ఉండేవాళ్ళు అనేవాళ్ళు కదా, ఆ ఏరియాని కూడా మనం ఈరోజు చూడబోతున్నాం. అది పెద్ద ఏరియా అయితే కాదు, బట్ చూద్దామని మేము వెళ్ళామన్నమాట. సో కారైకల్ బీచ్లో మనకి ప్రతి ఒక్క యాక్సెస్ ఉంటుంది. లైక్ బీచ్ యాక్సెస్ ఉంటుంది, రిసార్ట్ యాక్సెస్ ఉంటుంది, అలాగే పార్క్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. మనకి ఫుడ్ కోర్ట్ అయితే ఇంకా అన్లిమిటెడ్గా ఉంటుంది. కారైకల్ బీచ్ మొత్తం ఇలా ఒక రౌండ్ వేసేసామన్నమాట. కారైకల్ బీచ్కి వస్తే మ్యాండేటరీగా మీరు ఈవినింగ్ టైమ్స్ కానీ వస్తే యూ కెన్ ఎంజాయ్ హ్యాపీలీ అనమాట. బట్ మాకు టైం లేదు కాబట్టి మేము రిటర్న్ వచ్చేసాం. చూసారు కదా, ఇది రిసార్ట్ అనమాట. రిసార్ట్ పక్కనే బీచ్ అనమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ బీచ్ రిసార్ట్ తీసుకుందామని మా హస్బెండ్
అన్నారు. బట్ మేమిద్దరమే కదా, అందుకే నేనైతే తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇంకొక ఫ్యామిలీ ఎవరైనా ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు, మేమిద్దరమే కదా అని చెప్పి మేమైతే తీసుకోలేదు. బట్ నెక్స్ట్ టైం ట్రై చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ప్లెజెంట్‌గా ఉందనమాట. బీచ్, రిసార్ట్, పక్కనే పార్క్, ఫుల్‌గా ఫుడ్ యాక్సెస్ చాలా ప్లెజెంట్‌గా ఉందనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది కారైకాల్ బీచ్. ఇదొచ్చి లైట్ హౌస్ అనమాట. మీలో ఎవరైనా లైట్ హౌస్‌కి వెళ్లి చూడాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు. బట్ ఇవన్నీ ఒక టైమింగ్స్ ఉంటాయన్నమాట. బట్ మేము వచ్చిన టైమింగ్స్ మార్నింగ్ అయ్యేటప్పటికి అన్నీ యాక్సెస్‌లో లేవు. బట్ ఈవినింగ్ టైమ్స్ వస్తే మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు. కారైకల్లో మస్ట్ విజిట్ వచ్చి బీచ్ అనమాట. బీచ్ చాలా చాలా బాగుంటుందండి. ఎక్కడికి వెళ్ళినా బీచే కదా అంటే కాదు, ఇది బీచ్, ఇది నెక్స్ట్ లెవెల్ బీచ్. కారైకల్ ఈజ్ ఫేమస్ ఫర్ వెరీ బీచ్ అనమాట. సో చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే కంపల్సరీగా విజిట్ చేయండి. చూసారు కదా, ఇవన్నీ ప్లే ఏరియా లైక్ ఎగ్జిబిషన్ ఉంటుంది, అలాగే ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అలాగే మనం కావాలంటే బోటింగ్కి వెళ్ళొచ్చు. ఇలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కారైకల్ బీచ్లో. సో ఈవినింగ్ టైమ్స్ కంపల్సరీ వెళ్ళి చూడండి, బాగుంటుంది. ఇదంతా ఏంటంటే మనకి రాక్ బీచ్ లాగా అనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్ ఏ ఫుల్లీ రాక్ బీచ్, ఇట్స్ కొంచెం మనకి ఆ ఫీల్ అయితే వస్తుంది. అప్పుడే బోట్లు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. మేమేం బోటింగ్కి అయితే వెళ్ళలేదండి, ఎందుకంటే మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి అలాంటివి ఏమీ ఓపెన్లో లేవు. ఈవినింగ్ టైమ్స్ మాత్రమే ఉంటాయన్నమాట. అక్కడ ఉండే వాళ్ళు మాకు చెప్పారు. అండ్ ఇట్స్ క్వైట్ కామన్ కూడా. మంచిగా ఆరాంగా ఒక స్వీట్ క్యూట్ సన్ రైజ్ విత్ సండే మార్నింగ్ చాలా ప్లెజెంట్‌గా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇదంతా ఎగ్జిబిషన్ అనమాట. ఈ ఎగ్జిబిషన్ అనేది ఎప్పుడు ఉంటుందా లేదంటే అప్పుడప్పుడు ఉంటుందా అయితే నాకు ఫుల్ ఐడియా లేదండి. బట్ మేము వెళ్ళినప్పటికైతే ఉండిందనమాట. ఒక చిన్న రీల్ తీసేసుకొని కారైకల్ బీచ్‌కి బాయ్ చెప్పేసి మేమైతే మా హోటల్‌కి రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. కారైకల్ అనేది ఫుల్లీ మనకేంటంటే పాండిచ్చేరి స్టేట్‌కి వస్తది. బట్ మేమున్న ఏరియా నుంచి మాకు దగ్గరగా ఉంది కాబట్టే మేము వెళ్ళాం. లేదంటే అంత రిస్క్ అయితే చేయలేము. ఎందుకంటే జర్నీ చేయాలంటేనే అక్కడే మనకి సగం టైం వేస్ట్ అయిపోతుంది. సో అందుకే ఇది మాకు దగ్గరగా ఉంది, మాకు టైం ఉంది, వేరే ప్లేసెస్‌కి వెళ్దామని ప్లాన్ చేసుకొని వచ్చాం. లేదంటే ఇంత రిస్క్ అయితే చేయలేము. బికాజ్ ఒక మూవీ కోసం అంత దూరం జర్నీ చేయాలంటే అస్సలు కుదరదు కదండీ. అందులో హాలిడేస్ దొరికేదే సండే మాత్రమే. అలాంటిది రెస్ట్ తీసుకోకుండా ఇలా జర్నీలు చేయాలంటే కొంచెం కష్టమే. బట్ మాకు కొంచెం వేరే టెంపుల్స్‌కి వెళ్ళి అలాగే ఒక 1 అవర్ మాత్రమే జర్నీస్, 1½ అవర్ జర్నీ మాత్రమే ఉంది కాబట్టి మేము ఇంత దూరం వచ్చాం. బట్ వచ్చిన దానికి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. బికాజ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ ద మూవీ, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద హోటల్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద బీచ్ అనమాట. బీచ్ అయితే మీరే ఎవరైనా వస్తే కంపల్సరీ విజిట్ అవ్వండి, చాలా చాలా బాగుంటుంది. కారైకల్లో ప్రతి ఒక్క లాంగ్వేజ్ మూవీ ఆడుతుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ నుంచి మనకి పాండిచ్చేరికి పవర్ సప్లై పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే కారైకల్లో పోర్ట్ ఉంది. అలాగే కారైకల్లో చాలా ఉన్నాయన్నమాట. సో అందుకే ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ మూవీస్ ఆడుతాయి. అలాగే అన్ని లాంగ్వేజెస్ పర్సన్స్ ఇక్కడ ఉంటారనమాట. సో చూశారు కదా, బోట్స్ అనమాట. ఇక్కడ కొంతమంది ఉన్నారు. సో తీసుకెళ్తారేమో అని అడిగాం. బట్ దిస్ ఇస్ నాట్ టైం అన్నారు. వాళ్ళు ఏదో చేపలు పట్టడానికి వెళ్తున్నాం అంతేకాని ఇప్పుడు బోట్స్ ఓపెన్ చేయమండి, ఈవినింగ్ మాత్రమే అన్నారు. కారైకల్లో చూసారా చుట్టుపక్కల ఎన్ని రిసార్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రిసార్ట్సే అనమాట. మనకి బీచ్ నుంచి ఎక్కువ దూరం ఉండవు, చాలా చాలా దగ్గరలో ఉంటాయి. సో ఎవరైనా రిసార్ట్లో స్టే చేయాలనుకున్నా మీరు హ్యాపీగా స్టే చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వీకెండ్స్ అయితే మీరు ముందుగానే కాల్ చేసి బుక్ చేసుకోండి. అప్పుడే మీకు హ్యాపీగా యాక్సెస్ దొరుకుతుంది. ఎందుకంటే వీకెండ్ టైమ్స్లో చాలా కాస్ట్ ఎక్కువ చెప్తారు. ఇక్కడే కాదు, ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా కానీ మనము అప్పటికప్పుడు ఫోన్ చేసి అప్పటికప్పుడు వెళ్ళామంటే వాళ్ళు ఎక్కువ కాస్ట్ చెప్తారు. అలా కాకుండా వీక్ డేస్లో కాంటాక్ట్ అయితే మీకు కొంచెం ప్రైస్ రీజనబుల్గా ఉంటుందన్నమాట. వీకెండ్స్లో చాలా హోటల్స్, రిసార్ట్స్ చాలా బుక్ అయిపోయింటాయి. ఎందుకంటే చెప్పాను కదా, కారైకల్ అనేది చాలా మిడిల్లో ఉంటుంది. చుట్టుపక్కల చాలా టూరిస్ట్ ప్లేస్ ఉండడం వల్ల ఎవరైనా హోటల్స్లో స్టే చేయాలంటే ఈ టౌన్కి వచ్చి మాత్రమే స్టే చేస్తారు. అందుకే కంపల్సరీ కారైకల్ వస్తే ముందుగా కాంటాక్ట్ అవ్వండి అనమాట. లైక్ ఆప్షన్స్ ఉందా, ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నీ కనుక్కొని ముందుగా కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇదంతా ఏంటంటే వెదర్ రిపోర్ట్ చెప్తారు కదండి, వాళ్ళు ఉండే ప్లేస్ అనమాట. అండ్ వీఆర్ హెడ్డింగ్ టు ద డానిష్ ఏరియా అనమాట. ఇది వరకు డానిష్ వాళ్ళు ఉండే ప్లేస్ అనమాట. మనకి ఆ డానిష్ వాళ్ళు ఉన్న ఇల్లులు ఎలా ఉంటాయి ఏంటనేది ఇక్కడికి వెళ్తే చూడొచ్చు అన్నారు. నాకు ఇక్కడ అనిపించింది అయితే ఈ ఒక్క విల్లా మాత్రమే అండి, మిగతా అవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయన్నమాట. సో మీలో ఎవరైనా చూడాలంటే ఇక్కడికి వచ్చి కూడా చూడొచ్చు అనమాట. సో అంత ప్లెజెంట్గా ఉంది ఏరియా అయితే. యాజ్ యూజువల్గా పాండిచ్చేరి లాగే మనకి ఆ వైబ్ అయితే అనిపించింది.
పాండిచేరిలో ఫ్రెంచ్ స్ట్రీట్ అని ఎలా ఉందో ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాలో డానిష్ వాళ్ళు ఇంతకుముందు ఉండేవాళ్ళని అక్కడ ఉండేవాళ్ళు మాకు చెప్పారనమాట. మేము అదేదో పెద్ద ఏరియా పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, బట్ అంత పెద్ద ఏరియా అయితే కాదు. మాకు ఒక 2-3 హౌసెస్ మాత్రమే ఆ ఫీల్ అనిపించింది, మిగతా అవేమీ అనిపించలేదు. సో మేమైతే హోటల్కి అయితే రిటర్న్ అయిపోయాం, ఎందుకంటే వీ వాంట్ టు గెట్ బ్యాక్ టు హోమ్ ఆఫ్టర్నూన్ ఇట్ సెల్ఫ్ అనమాట. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట, ఎందుకంటే ఇంకా ఏమీ ప్లేసెస్ లేవన్నమాట. సో మేము టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో మేమైతే హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. మాకు ఇక్కడ అన్లిమిటెడ్ బుఫెట్ ఉందని చెప్పారు. సో ఈ కూపన్స్ అయితే ఇచ్చారనమాట. హోటల్లో మనకి ఇలా చిన్న ఫంక్షన్ హాల్ ఉంటుంది, అక్కడ నుంచి వెళ్తే ఈ హోటల్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఈ హోటల్లో మాకైతే అన్లిమిటెడ్ బఫెట్ అయితే ఇచ్చేసారు. ఒక ఇడ్లీ, పొంగల్, వడ, అలాగే దోశ, పూరి అనమాట. చాలా చాలా బాగుంది టిఫిన్ అయితే. సో ఇలా అన్లిమిటెడ్ బఫే అన్నారు కదా, ఇదే తీసుకోవాలని ఏం లేదు, మినీ టిఫినే. మనకు కావాలంటే వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి, లైక్ ఓన్లీ ఇడ్లీ తినేవాళ్ళు ఓన్లీ ఇడ్లీ, పూరి తినేవాళ్ళు పూరి, అలా కూడా బట్ మేమైతే మినీ టిఫినే తీసేసుకున్నాం. మంచిగా స్వీట్ కూడా ఇచ్చారు. సో ఆరామ్గా టిఫిన్ చేసేసి హోటల్ చెక్అవుట్ చేసేసి బాయ్ బాయ్ చెప్పేసాం కారైకాల్కి. సో అక్కడి నుంచి మీరు వెళ్ళాలి అనుకుంటే ఒక డానిష్ ఫోర్ట్ ఉందన్నమాట. మీరు అది గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు యాజ్ యూజువల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూసారా, పాండిచేరి అయితే 133 కిలోమీటర్స్, చిదంబరం 61. సో చూసారు కదా, నేను చెప్పిన టూరిస్ట్ ప్లేసెస్లో మిడిల్ ఆఫ్ ద టౌన్లో కారైకాల్ ఉంటుంది. సో మీరు వెళ్ళాలంటే చిదంబరం వెళ్ళచ్చు, అలాగే వేలాంగిని వెళ్ళచ్చు, అలాగే చాలా ప్లేసెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు సర్చ్ చేసి ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఈస్ట్ కోస్ట్ గార్డ్ అనమాట. ఈ ఏరియా మొత్తం వచ్చి ఈస్ట్ కోస్ట్ వాళ్ళు ఉంటారనమాట. అలాగే ఇక్కడ మనకి పవర్ ప్లాంట్స్ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఏంటంటే ఈ కారైకాల్లో మనకి ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటుంది. మనకి చుట్టుపక్కల టూరిస్ట్ ప్లేస్లో ఒకటి ఉన్నా ఒకటి ఉండకపోయినా కానీ కారైకాల్లో మిడిల్లో ఆఫ్ ద టౌన్ ఉండడం వల్ల ప్రతి ఒక్క యాక్సెస్ ఉంటుంది, ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఉంటాయి. సో మీరు హ్యాపీగా ఇక్కడికి వచ్చి స్టే చేయొచ్చు అనమాట. వీకెండ్స్ మాత్రం యాజ్ యూజువల్ కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ బస్ చూపించాను కదా, ఇది మనకి పోర్ట్కి వెళ్ళే ఏరియా అనమాట. కారైకాల్లో పోర్టు, అలాగే ఈస్ట్ కోస్ట్ గార్డ్స్, అలాగే పవర్ ప్లాంట్స్, ఇలా అన్నీ ఉంటుందన్నమాట. సో కారైకాల్ నుంచి మేము ఎగ్జిట్ అవుతున్నప్పుడు మాకు ఇక్కడ అన్ని షాప్స్ కనిపించాయి. మనం అడల్టింగ్లోకి వచ్చాక మనకు దొరికే పెద్ద హ్యాపీనెస్ ఏంటంటే ఒక ఫ్రెష్ గ్రాసరీస్, అలాగే ఫ్రెష్ వెజిటేబుల్స్, అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ అనమాట. సో మేము వెళ్తున్న దారిలో మాకు వేలాంగిని కూడా టచ్ అవుతుంది అనమాట. వేలాంగిని క్రాస్ చేశాకే మనకి కారైకాల్ వస్తుంది. వేలాంగిని ఈజ్ ఫేమస్ ఫర్ ద వేలాంగిని చర్చ్ అనమాట. మీకు కనిపిస్తుంది చూసారా, అదే చర్చ్ అనమాట. ఇది వచ్చి బీచ్ అనమాట. వేలాంగిని బీచ్ ఉంటుంది, అలాగే వేలాంగిలో చర్చ్ కూడా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఏరియాలో నాగూర్ దర్గా ఎంత ఫేమస్, వేలాంగిని చర్చ్ కూడా అంతే ఫేమస్ అండి. ఒకసారి వెళ్తే కంపల్సరిగా వీడియో చేస్తాను. వీఆర్ ప్లానింగ్ టు గో దిస్ క్రిస్మస్ మంత్ అనమాట. చూద్దాము, చాలా రష్ ఉంటుందని భయం ఉంది, బట్ వెళ్ళాలని అనుకుంటున్నాం. సండేస్ అయితే ఎంత రష్ ఉంటుందంటే అంత రష్ ఉంటుందన్నమాట. సో మేమైతే రిటర్న్ వస్తూ ఉన్నాం. ఆ జర్నీలో మాకైతే మంచి హోటల్స్ ఏం కనిపించలేదు. మంచిగా ఒక సూపర్ మార్కెట్ కనిపించింది. ఆ సూపర్ మార్కెట్లో మంచిగా ఒక ఐస్ క్రీమ్ తినేసి ఐస్ క్రీమ్ తింటూ ఇంటికైతే మేము వచ్చేసాం. ఇక్కడ మీరు చూస్తున్న పార్సల్ వచ్చి గెట్స్ మిటన్ అనే యాప్ నుంచి ఈ పార్సల్ అయితే తెప్పించానండి. అండర్ లో బడ్జెట్లో హై బడ్జెట్ పెట్టలేం. మనం ఏదైనా ప్రోడక్ట్ని ట్రయల్ చేయాలనుకుంటే ఒక యాప్ గురించి చెప్తాను. ఆ యాప్ ఏంటంటే గెట్స్ మిటన్ యాప్ అనమాట. ఇది యాక్చువల్లీ నాకు యాడ్స్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నప్పుడు కనిపించింది అనమాట. సో ఒకసారి ట్రై చేద్దాం, ఎలా ఉంది ఏంటి రివ్యూ చేద్దామని నేనైతే ఈ ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇది గెట్స్ మిటన్ అనేది ఒక యాప్ అనమాట. ఈ యాప్లో ఏంటంటే మనం ఏదైనా ప్రోడక్ట్స్ని ట్రయల్ ప్రోడక్ట్స్ లాగా ఇలా చిన్నవి 20 ml 30 ml అలాంటి ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ అన్ని ప్రోడక్ట్స్ కూడా ఈవెన్ ఒక్క చిన్న 20 ml ప్రోడక్ట్ కూడా అబోవ్ 100 రూపీస్ అయితే కాస్ట్ ఉంటుంది. ఐ నో దట్, ఎందుకంటే ఇవన్నీ చాలా పెద్ద బ్రాండెడ్ కలెక్షన్స్. బట్ ఈ అన్ని ఐటమ్స్ కూడా నాకు మొత్తం విత్ జిఎస్టీ అలాగే కొరియర్ ఛార్జెస్తో కలిపి నాకు కాస్ట్ అయింది వచ్చి జస్ట్ 299 రూపీస్కి మాత్రమే. 299 రూపీస్ అనేది చాలా వర్త్ అనమాట. ఎందుకంటే ఒక చిన్న షీట్ మాస్కే మనకి 100 రూపీస్ పడుతుంది. సో వాటితో పాటు ఈ అన్ని ప్రోడక్ట్స్కి నాకు 299 రూపీస్ నేను పే చేసిన దానికి నాకు 749 రూపీస్ వర్త్ గిఫ్ట్ కూడా వచ్చింది. ఆ గిఫ్ట్ ఏంటో కూడా మనం చూసేద్దాం. ఫస్ట్లీ ఈ షీట్ మాస్క్ అయితే చూసారు కదా, ఇది వచ్చి నాకు 99 రూపీస్
రూపీస్ పడిందనమాట. మీరు ప్రోడక్ట్స్ అనేటివి ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇవైతే ట్రై చేయాలనుకున్నాను కాబట్టి ఇవి ఆర్డర్ చేసుకున్నాను. 2 ఫేస్ వాష్లు ఆర్డర్ చేసుకున్నాను, ఒక షీట్ మాస్క్, అలాగే ఒక పర్ఫ్యూమ్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది కూడా ఏంటంటే మనకి 99 రూపీస్ అనమాట. ఎవ్రీ ఐటమ్ కూడా 99 రూపీస్ మాత్రమే పడింది. నేను ఎంఆర్పీస్ చూశాను, అలాగే మనకి ఏమైనా ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయేమో అది కూడా చూశాను. అప్ టు 2027 దాకా ఉన్నాయి. సో నో ప్రాబ్లం. ఈ 299 రూపీస్కి నాకు ఫ్రీగా వచ్చింది ఇదనమాట. ఇది కూడా పర్ఫ్యూమ్ అనమాట, 749 వర్త్ అనమాట. చాలా చాలా బాగుంది. మీలో ఎవరైనా ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.